5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు యాజ్ ఇట్ ఈజ్ గా అంచనాలన్నీ కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. చికెన్ మసాలా ఒక తమిళనాడులో మాత్రం రిజల్ట్ ఎవరు ఊహించని విధంగా వచ్చింది. యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇచ్చిన సర్వే ఒకటే అక్కడ వాస్తవం కాబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్లో అధికార మార్పిడి కనపడతా ఉంది. మమతా బెనర్జీ 3 పర్యాయాలు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు గెలుచుకొని వచ్చారు. ఇప్పుడు మమతా బెనర్జీ అధికారం కోల్పోవడానికి పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఇప్పుడు సమయం 10:55 11 గంటలుగా వస్తుంది. 11 గంటల కల్లా ఎన్నికల ఫలితాలు దాదాపుగా ట్రెండ్ అంతా కూడా తెలుస్తుంది. ఫలితం ఏ రకంగా ఉండబోతుందో నిర్ధారణ అయిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దీంట్లో తుది సంఖ్య నంబర్ ఒకటే మారుతుంది, కానీ దాదాపుగా ఇదే తరంగా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది. బీజేపీ ఆవిర్భావానికి అత్యంత కీలకమైన శ్యామప్రసాద్ పుట్టిన పురిటిగడ్డ వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. వాస్తవానికి 2021నే భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ ఎన్నికలు గెలవాలని భావించింది. కానీ అప్పుడు జరిగిన ఒక కమ్యూనల్ పోలరైజేషన్ కారణంగా, హిందూ ముస్లిం పోలరైజేషన్ కారణంగా కొంత మమతా బెనర్జీ స్థానికత కలిసి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి మాత్రం మమతా బెనర్జీని అది కాపాడలేకపోయింది. బీజేపీ నినాదము పరివర్తన్, ఇది వాస్తవంగా 2011లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చేప్పుడు మమతా బెనర్జీ ఇదే నినాదాన్ని తీసుకొచ్చారు. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టుల పార్టీ పాలన నుంచి పరివర్తన కావాల్సి ఉంటుంది, ఆ మేరకు టీఎంసీని అధికారంలోకి తీసుకురమ్మన్నారు. అదే నినాదంతో బీజేపీ ఇప్పుడు పరివర్తన నినాదంతో నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలంతా కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ వీరంతా కూడా కాలికి బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి ఉన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా అర్బన్ రీజియన్ లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక మద్దతు లభించింది. ఇది చూస్తుంటే కనుక భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త శకం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నెమ్మదిగా తమ బలాన్ని పెంచుకుంటుంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి ఒక గట్టి మహిళని ఎదుర్కొని అక్కడ అధికారంలోకి రావడం ద్వారా బీజేపీకి ఒక పెద్ద ఊపిరినిచ్చినట్టుగా పార్టీ ముఖ్యంగా ఆవిర్భావ ఫౌండర్ మెంబరు శ్యామప్రసాద్ ముఖర్జీ పుట్టిన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీకి 177 స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 2021లో కేవలం 77 స్థానాల్లోనే గెలిచిన బీజేపీ ఇప్పుడు 170 స్థానాలు అదనంగా గెలుచుకోగలిగింది. పోయిన ఎన్నికల్లో 215 స్థానాలు గెలుచుకున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతానికి బలం 110 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రకంగా చూస్తే కనుక వెస్ట్ బెంగాల్ బీజేపీదని అర్థం చేసుకోవచ్చు. రెండవది అత్యంత కీలకమైంది తమిళనాడు. దేశం యావత్తు కూడా డిఎంకేకే రెండోసారి అధికారంలోకి రావడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. స్టాలిన్ నాయకత్వంలోని పార్టీ బలంగా కనిపిస్తూ ఉంది. పరిపాలనలో కూడా చాలా పాజిటివ్ గవర్నెన్స్, అందరికీ కూడా సుపరిపాలన అందిస్తాము, స్కీమ్స్ మెజారిటీ తీసుకొచ్చాము, అన్ని వర్గాల వారిని కూడా తమలో కలుపుకోగలిగామని చెప్పారు. అలాగే చిన్న చిన్న పార్టీలన్నిటి కూడా తమ కూటమిలో ఉంచుకోగలిగారు. డిఎంకేతో పాటు కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలతో పాటుగా డిఎంకే కానీ, లేకపోతే కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయ్యం పార్టీ కానీ, లేకపోతే పన్నీర్ సెల్వం లాంటి చిన్న చిన్న పార్టీలు కానీ, లేకపోతే శశికళ పార్టీలో వీరంతా కూడా డిఎంకేకి అనుకూలంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. కూటమిగా చూసినా కానీ డిఎంకే కొంత బలంగా కనిపించిన పరిస్థితి అయినప్పటికీ కూడా డిఎంకే కేవలం ఎగ్జిట్ పోల్స్ కు ముందు వరకు మాత్రమే బలంగా కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ లో ఒకే ఒక సంస్థ ఈ బలాన్ని పూర్తి స్థాయి బలం కాదు, బలహీనతగా కూడా ఉంది. విజయ్కి ఒక ప్రజలు పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించే అర్బన్ ఓటరు, మహిళలు, అలాగే యువత విజయ్కి పట్టం కట్టారు. విజయ్కి అప్రతిహతమైన మెజారిటీని కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయ్ పార్టీకి తమిళనాడులో ఉన్న మొత్తం 234 స్థానాల్లో విజయ్ పార్టీకి మెజారిటీ ఇప్పటికే మనకు 11 గంటల సమయానికి వస్తున్న సంఖ్య ప్రకారం, ఒక టాలీ ప్రకారం చూస్తే కనుక టీవీకేకి 108 స్థానాలు, ఏఐడిఎంకేకి 77 స్థానాలు, డిఎంకేకి 47 స్థానాలు. ఏఐడిఎంకే 3వ స్థానంలో ఉంటుంది అనుకున్నారు, కానీ 2వ స్థానంలో ఏఐడిఎంకే నిలిచింది. అంటే తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా అధికంగా ఉందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న
ఏఐడిఎంకే కూడా మెజారిటీ స్థానాలు 77 స్థానాలు కట్టబెట్టడము, 107 స్థానాలు ఇప్పటికే డిఎంకే టీవీకేకి పార్టీకి విజయ్ పార్టీకి కట్టబెట్టడం ద్వారా విజయ్ విజిల్ తమిళనాట మోత మోగుతుందని భావించవచ్చు. యువతకు, మహిళలకు అలాగే అర్బన్ ఓటర్లకు అత్యంత ఆకట్టుకునే విధంగా విజయ్ ప్రచార సరళి కానీ, విజయ్ ఎన్నికల స్ట్రాటజీ కానీ కొనసాగింది. మెజారిటీ స్థానాలని ఇవ్వడంలో కానీ, అంటే సీట్ల కేటాయింపు విషయంలో కానీ, లేకపోతే సామాజిక పరమైన ఈక్వేషన్స్ విషయంలో కానీ తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకమైనది ద్రవిడ వాయిస్ ఒకటి. అంటే ద్రవిడ రాజకీయాలు అనేవి ఇటు డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ గడిచిన 50 సంవత్సరాలుగా అత్యంత కీలకంగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. 50 సంవత్సరాల డిఎంకే, ఏఐడిఎంకేల లోలకాన్ని విజయ్ ఇప్పుడు తన వైపుకు తిప్పుకోగలిగారు. విజయ్ ఇప్పుడు తమిళనాట ముఖ్యమంత్రి కాబోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ రంగానికి సంబంధించిన నాయకులు రావడం ఇది మొట్టమొదటి ఏం కాదు. గతంలో ఎంజీఆర్ కానీ, జయలలిత కానీ పార్టీలలో నాయకులుగాను, ముఖ్యమంత్రులుగాను పనిచేస్తున్నారు. అదే తీరులో చాలా మంది సినీ తారలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కమల్ హాసన్కి సాధ్యం కానిది, రజనీకాంత్కి అరంగేట్రంలోనే ఇబ్బంది కలిగిన పరిణామం కానీ, లేకపోతే విజయకాంత్ లాంటి నేతలు కానీ రాజకీయాల్లోకి వచ్చి విఫలమయ్యారు. విజయ్కి మాత్రం ఇప్పుడు ఆ వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని అధికారంలోకి రాగలుగుతున్నారు. ఇది ఖచ్చితం కాబోతుంది. అయితే తమిళనాట విజయం సాధించడానికి అవసరమైన మెజారిటీ ఫిగర్, ఒకసారి తమిళనాడు రాజకీయాలకు సంబంధించి 234 పూర్తి స్థానాలు ఉంటే దాంట్లో మెజారిటీ ఫిగర్ 118 కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి విజయ్కి వచ్చిన స్థానాలు 109 మాత్రమే. కాబట్టి ఇంకొక 10 స్థానాలు అవసరం పడతాయా? అదే అవసరమైతే కనుక ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటారు, లేకపోతే డిఎంకే మద్దతు తీసుకుంటారన్న ఆసక్తి కొనసాగబోతుంది. కానీ మెజారిటీ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రం విజయ్ పార్టీగా ఉండబోతుంది. కాబట్టి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశం యావత్తును మరింత ఆసక్తికరంగా మార్చబోతుంది. అస్సాంకి సంబంధించి, కేరళకు సంబంధించి ముందుగానే ఊహించినట్టుగా అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే వాస్తవం కాబోతున్నాయి. అస్సాంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఆయన మరింత బలంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒక రీజనల్ లీడర్గా ఆయన ఎదుగున్నారు. కేవలం అస్సాంకి మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాల వాయిస్గా సర్వానంద్ సోనోవాల్ ఉన్నారు. కాబట్టి హేమంత విశ్వ శర్మ ఉన్నారు. కాబట్టి హేమంత విశ్వ శర్మ నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు పలికింది. సిఏఏ, ఎన్ఆర్సీ విషయంలోనో, లేకపోతే బంగ్లాదేశీ వలసదారులు ఎవరైతే వస్తున్నారో వారికి అవకాశం కల్పించడంలోనూ, స్థానిక ఉద్యోగాలు కోల్పోవడంలో ఉద్యోగాలన్నీ కూడా వారికి వెళ్ళడం ద్వారా స్థానికులు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం విషయంలోనూ హేమంత విశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు స్థానిక ఓటర్లను చాలా తీవ్రంగా ఆకట్టుకోగలిగాయి. కొంత ప్రాథమికంగా ఇదంతా కూడా ఒక కమ్యూనల్ పోలరైజేషన్ లాగా కనిపించినప్పటికీ కూడా మెజారిటీ ఓట్లను కూడగట్టుకోవడంలో హేమంత విశ్వ శర్మ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అస్సాంలో ఉన్న మొత్తం 126 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి 98 స్థానాలు వచ్చాయి. గతంలో 73. అంటే దాదాపుగా ఒక 25 స్థానాలు అదనంగా గెలుచుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళిన గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 20 స్థానాలు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ బలహీనపడింది. కేరళలో పినరయి విజయన్ స్వయంగా కేరళ ముఖ్యమంత్రి ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన ట్రైలింగ్లోనే కనిపిస్తున్నారు. చివరి దాకా వచ్చేసరికి ఆయన వ్యక్తిగతంగా గెలిచినప్పటికీ కూడా అక్కడ అధికారం మారబోతోంది. వాస్తవానికి కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు అధికారం మారేది కాస్త ఈ క్రితంసారి 2 సార్లుగా రెండవ దఫా కూడా పినరయి విజయన్ నాయకత్వంలో ముఖ్యంగా ఆయన పరిపాలన దక్షతకు ప్రజలు పట్టం కట్టారు. ఈసారి కూడా కొంత గట్టి పోటీ ఇవ్వగలుగుతారనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. కేరళలో స్థానాల పరంగా చూస్తే కనుక 140 స్థానాల్లో 71 మ్యాజిక్ ఫిగర్ కాగా ఇప్పటికే కాంగ్రెస్ కూటమి అక్కడ 86 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డిఎఫ్ లెఫ్ట్ ఫ్రంట్ కేవలం 41 స్థానాల్లో మాత్రమే ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఉన్నారంటే ఇతరుల స్థానాలు కలుపుకున్నప్పటికీ కూడా అవసరమైన సంఖ్యాబలాన్ని ఎల్టీఎఫ్ ఎట్టి పరిస్థితుల్లో సాధించలేదు. అక్కడ కాంగ్రెస్ కూటమికి చాలా బలమైన మెజారిటీ లభిస్తుంది. 71 స్థానాలకు అదనంగా దాదాపుగా 16-17 స్థానాలని గెలుచుకోగలుగుతుంది కాంగ్రెస్ కూటమి. కాబట్టి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిన, ఎందుకంటే తమిళనాడులో కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం కోల్పోబోతుంది. కేరళలో మాత్రమే అధికారం ఉండబోతుంది. పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రంగస్వామి కాంగ్రెస్ అది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మరోసారి అధికారం దక్కించుకోవడానికి 30 స్థానాలు అతి చిన్న రాష్ట్రంగా ఉంది. కాబట్టి
అక్కడ ఇప్పటికే 16 స్థానాలకు పైగా ఆ కూటమి గెలుచుకొని అధికారంలోకి రాబోతుంది. ఒక రకంగా చూస్తే ఇది భారతీయ జనతా పార్టీకి దే హ్యావ్ మోర్ రీజన్ టు స్మైల్. భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలమైన ఎన్నికగా భావించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా తూర్పు రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ అత్యంత కీలకమైనదిగా. మమతా బెనర్జీ లాంటి ఒక ప్రాంతీయ నేత, చాలా బలమైన నేతని ఓడించి అక్కడ మొట్టమొదటిసారి అధికారంలోకి రాబోతుంది. కొత్త రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోబోతుంది. అస్సాంలో అధికారాన్ని మూడోసారి చేజిక్కించుకోబోతున్న పరిణామం కనిపిస్తూ ఉంది. అలాగే తమిళనాట ఏఐడిఎంకే కూటమిలో బీజేపీకి పెద్దగా ఓట్లు రావు అనుకున్నారు. బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల, కానీ వారు బలంగానే ఉన్నారు. రెండవ పెద్ద పార్టీగా ఉండబోతున్నారు. ఒకవేళ విజయ్కి కానీ పూర్తి స్థాయి ఓట్లు రాకపోతే విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటారు? నా పోటీ స్టాలిన్ సార్ తోటే అని విజయ్ ఇప్పటికే చెప్పి ఉన్నారు. కాబట్టి స్టాలిన్ కూడా ప్రతిపక్షంలో కూర్చోడానికే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో భాగస్వామి కావడానికి అవకాశాలు లేకపోలేదు. కేరళలో కాంగ్రెస్ కి ఒక్కచోట మాత్రమే కొంత అనుకూలమైన ఫలితం కనిపిస్తోంది. అయితే అక్కడ ఇప్పటికే సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రికి ఎవరు ఉండబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన చర్చ కొనసాగడానికంటే ముందు ఈసారి ఎన్నిక అత్యంత ఆసక్తికరంగాను, ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల మీద ఫలితం చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రీజనల్ గా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కొద్దిగా నెమ్మదిగా విస్తరిస్తున్నారు. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయని అయితే మనం భావించవచ్చు. ఆచి చికెన్ మసాలా